శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. జూన్ 2, 2026 మంగళవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. అధిక జ్యేష్ఠమాసం. ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు. కృష్ణపక్షం. రోహిణీ కార్తె. విధియ రాత్రి 7:01 వరకు. నక్షత్రం మూల రాత్రి 1:06 వరకు. వర్జం రాత్రి 8:18 నుండి రాత్రి 10:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి ఉదయం 9 వరకు. మరలా రాత్రి 11:50 నుండి రాత్రి 12:42 వరకు. శుభ సమయం ఉదయం 10 నుండి 10:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. అంగారక స్తోత్రం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. మీరు లాభము వస్తుందని చేపట్టిన వ్యాపారంలో నష్టములను చవిచూడవలసి వస్తుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. వృషభ రాశి. మీ వృత్తి యందు చేసిన పొరపాటుకు సంజాయిషీలను చెప్పుకోవలసి రావచ్చును. ఆరోగ్య విషయం జాగ్రత్త. మిథున రాశి. గోష్ఠులకు, చర్చలకు, పరిష్కారములకు, సంప్రదింపులకు అత్యంత లాభదాయకం. శుభ ఆహ్వానాలు అందుకుంటారు. కర్కాటక రాశి. గృహ అవసరాలకు, శారీరక సౌఖ్యమునకు కొన్ని విలువైన వస్తువులను ఏర్పరచుకుంటారు. వాహన సౌలభ్యం. సింహరాశి. ఆలోచనలను ప్రక్కన పెట్టి మీ దైనందిన కార్యక్రమముల మీదనే దృష్టిని సారిస్తారు. విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కన్యారాశి. ఆధ్యాత్మిక కార్యక్రమములకు, శుభకార్యములకు ధనమును బాగా ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. తులారాశి. నూతన వ్యవహారములుండగలవు. కొత్త వ్యక్తులను కలుస్తారు. కొత్త ప్రదేశములను సందర్శిస్తారు. వృశ్చిక రాశి. దైవ సంబంధిత విషయములు సంతృప్తికరంగా ఆచరిస్తారు. ఉద్యోగము వంటి ముఖ్యమైన విషయాలు కలిసి వస్తాయి. ధనస్సు రాశి. ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాత్మక చర్చలు జరుగుట. సుదీర్ఘమైన లేఖలు వస్తాయి. మకర రాశి. మిమ్ములను వ్యతిరేకించ స్త్రీలు ఆకస్మికంగా మీకు అనుకూలముగా మారుట అమిత ఆశ్చర్యమును కలిగిస్తుంది. వాహన సౌఖ్యం. కుంభరాశి. కొత్త వ్యాపార, విద్యా సంబంధితమైన విషయములకు, గృహ కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూలం. మీనరాశి. ప్రజా సంబంధముల వృద్ధిని ఒక ఉద్దేశ్యములో ప్రారంభిస్తే అది వేరొక మలుపు తిరుగుతుంది. వస్త్రలాభం. నమస్కారం.